జాన్ క్రిస్టఫర్ గారు నా మీద ఇంకొక విషయం చెప్పబోయారు. నేను ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని చెప్పిన మాట అది గ్రామటికల్లీ రాంగ్ అని చెప్పిన దాన్ని తీసుకొని దాని గురించి అతను ఒక వీడియో చేశాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అనడమే తప్పు అన్నట్టుగా సృష్టించాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అది విన్నాక అసలు జాన్ క్రిస్టఫర్ గారు ఏమన్నారు, ఆయన ఏమన్నందుకు నేను వీడియో చేయాల్సి వచ్చిందో చూపిస్తాను. ఏం చేస్తారు అనేది ఉదాహరణ చెప్తాను. మేము జాన్స్ గాస్పుల్ స్టడీలో అనుకుంటా మాట్లాడుతూ సంఘంలో అసలు భాషను కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, భూత పదాలు వచ్చేసాయి అని చెప్తూ ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని అంటారు, అసలు దీని అర్థం ఏంటండి అని నేను సురేష్ గారిని విలియమ్స్ గారిని అడిగి ప్రైజ్ ద లార్డ్ అందరికీ అంటే డస్ ఇట్ మేక్ సెన్స్ అని మేము డిస్కస్ చేసాం. అయితే ఆ అబ్బాయి అనడం కరెక్ట్ కాదేమో, ఆ పెద్ద మనిషి ఆయన నిలబడి ఇదో చూడండి జాన్ క్రిస్టఫర్ చెప్తుంది ఏంటనంటే ప్రైజ్ ద లార్డ్ అనొద్దు అంటే ఎంత తెలివి గలవాడో చూడండి. నేను అన్నది ఏంటిది, ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనే మాటకు అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి అందరికీ అంటే ఈ మాటకి ఏమన్నా సెన్స్ ఉందా అని నేనంటే ఆయన పెద్ద వీడియో చేసాడు, దాని మీద వీడియో చేసి ప్రైజ్ ద లార్డ్ అనొద్దు అంటున్నాడు అంటే ఇగో ఇలా ఉంటది బ్రదర్, వాళ్ళ అవగాహన లెవెల్ ఇలా ఉంటది. విన్నారు కదా వీళ్ళు. మరి ప్రాముఖ్యంగా జాన్ క్రిస్టఫర్ గారు ఏమంటున్నారంటే ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనేది తప్పు అని నేను చెప్తే ప్రైజ్ ద లార్డ్ అనటమే తప్పు అని చెప్పినట్లు చిత్రీకరించాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఈయన ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనడం తప్పన్నాడా, దాంతోపాటు ప్రైజ్ ద లార్డ్ కూడా తప్పని అన్నాడా, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎల్టీఎఫ్ కదా, లూసిఫర్ థియాలజీ ఫారం ఏం చేస్తుంది, మొత్తం అబద్ధాలే ప్రచారం చేస్తుంది. చూద్దాం అది కూడా. అంటే నాకు ఇంకొక వైపు ఏమనిపిస్తుంది అని అంటే అది బోధకుల్లో మాత్రమే కాదు, ఈవెన్ సంఘంలో కూడా అలవాటు అయిపోయినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, భూత పదాలు. అంటే వాటి మీనింగ్స్ అసలు మాట్లాడేప్పుడు వాటి మీనింగ్స్ సీరియస్ గా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఈ విషయాన్ని గురించి చెప్పాము, అదే కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల వింటాం, మంచి ఏమంటారు గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా, మంచి బిలీవర్స్ కూడా ఈ మాట్లాడతాం ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని అంటే అసలు ఈ మాటకు అర్థం ఏంటి అని చాలాసార్లు అడిగాను నేను మీటింగ్స్ లో. ప్రైజ్ ద లార్డ్ అందరికీ అంటే ఈ మాటకు అర్థం ఏంటో చెప్పండి అని అంటే అసలు దానికి అది గ్రామాటికల్ గా తప్పు అన్న విషయం కూడా గ్రహించలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉండడం చాలా దారుణం అనిపిస్తా ఉంది. అంకుల్ ఈ రోగం పోవడానికి ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్ చెప్పు. అంకుల్ వచ్చారు అంకుల్ వచ్చారు ప్రైజ్ ద లార్డ్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్ మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. అవును అంకుల్. ఇప్పటికీ మనోడు మారకపోతే చాలా విచారం. ఏంటంటే జాన్ స్టార్ట్ గారు ఏమన్నారంటే హల్లెలూయాకి ప్రైజ్ ద లార్డ్కి రీజన్ ఉండాలి అన్నాడు ఆయన. దాన్ని గ్రీటింగ్కి ఎందుకు వాడుతున్నారు? నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరన్నా వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటుంటే నేను అంటలేదు, నేను గుడ్ ఈవినింగ్ అంటున్నాను, లేకపోతే గుడ్ మార్నింగ్ అంటున్నాను. వాడు ఏమనుకుంటారంటే వీడు బిలీవరే కాదనుకుంటారు. అది ఎందుకు ప్రైజ్ ద లార్డ్? కొన్ని వెళ్ళేప్పుడు తిరిగి వెళ్ళేప్పుడు చక్కగా హ్యాపీగా మాట్లాడుకున్నాం ప్రైజ్ ద లార్డ్, దాని గురించి అర్థం ఉండొచ్చు. రావటం ప్రైజ్ ద లార్డా. విన్నారు కదా, ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనే ఒక్క మాటనే వీళ్ళు వ్యతిరేకించారా? వీళ్ళు గ్రామటికల్లీ తప్పు, ఆ ఒక్క మాటనే గ్రామటికల్లీ తప్పు అన్నారా? నో. ప్రైజ్ ద లార్డ్ చెప్పటమే, దాన్ని గ్రీటింగ్గా వాడటమే తప్పు అని అన్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మాట మారుస్తున్నాడు. ఎందుకంటే ఏంటన్నా మీరు ప్రైజ్ ద లార్డ్నే తప్పు అంటున్నారు అని ఎవరు అడుగుంటారు, వాళ్ళు ప్రశ్నించుంటారు. వాము ఎక్కడ మన పరువు పోతుందో, ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందో అని చెప్పి ఇక్కడికి వచ్చి మాట మారుస్తున్నాడు అన్నమాట. చూసారా? అందుకే ఇది ఆర్టీఎఫ్ కాదు,
LTF, లూసిఫర్ థియాలజీ ఫారం, చాలా స్పష్టంగా బయటపడుతుంది. మొత్తం అబద్ధాలే. వీళ్ళని మనం ప్రశ్నించామనుకోండి, డెఫినేషన్స్ మార్చేసుకుంటారు. ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పింది చెప్పలేదన్నట్టుగా చెప్తారు అన్నమాట. ఏమనంటే వీడియో ఉంది చూసుకోండి, లింక్ ఉంది చూసుకోండి అంటారు. వీళ్ళు వీడియోస్ చూపించరు, వీళ్ళకి సంబంధించిన వీడియోస్ వీళ్ళు చూపించరు. ఎందుకంటే అన్నీ చూపిస్తే వీళ్ళ బండారం బట్టబయలైపోతుంది కదా, అందుకని అనమాట.